ఇన్స్టంట్ నూడిల్స్ తక్కువ ఖర్చుతో త్వరగా రెడీ అయ్యే సింపుల్ ఫుడ్. కానీ వారంలో ఎక్కువసారి తీసుకుంటే గుండె సమస్యలు, మధుమేహం, మెటబాలిక్ రిస్క్ పెరుగుతుంది. దీనిని కూరగాయలు, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ తో కలిపి సురక్షితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్స్టంట్ నూడిల్స్ చాలా తక్కువ ఖర్చుతో త్వరగా రెడీ అయ్యే సింపుల్ ఫుడ్. విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ లేదా బడ్జెట్ తగ్గించుకోవాలనుకునే వారు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఆసియా వంటకాల ప్రాధాన్యం పెరగడం, ఆహారపు ఖర్చులు పెరగడం కారణంగా దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఒక సాధారణ నూడిల్స్ ప్యాకెట్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇందులో దాదాపు 600 నుండి 500 మిల్లీగ్రాముల ఉప్పు, అతి తక్కువ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల వారంలో 2 సార్ల కంటే ఎక్కువగా ఇన్స్టంట్ నూడిల్స్ తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల ముఖ్యంగా మహిళల్లో మెటాబాలిక్ సిండ్రోమ్, గుండె సమస్యలు, మధుమేహం వంటి రిస్కును పెంచే అవకాశం ఉందని ఓ అధ్యయనం సూచిస్తోంది. షుగర్ ఎక్కువగా తీసుకోవడం గుండె, కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది. అలాగే తక్కువ ఫైబర్ ఉండే ఆహారం మలబద్ధకం, జీర్ణశక్తి సమస్యలు, టైప్ 2 డయాబెటీస్, కాలన్ క్యాన్సర్ అవకాశాలను పెంచుతుంది. ఇన్స్టంట్ నూడిల్స్ ను బ్యాలెన్స్ ఆహారంగా మార్చుకోవాలంటే వాటితో పాటు కూరగాయలు, గుడ్లు, టోఫు, హెల్దీ ఫ్యాట్స్ కలపడం మంచిది. దీనివల్ల అవసరమైన పోషకాలు అందుతాయి. కానీ ప్రతిరోజు కాకుండా రోజు మార్చి రోజు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇన్స్టంట్ నూడిల్స్ తక్కువ ఖర్చుతో సులభంగా రెడీ అయ్యే కల్చరల్ వాల్యూ ఉన్న ఆహారం అయినప్పటికీ దాన్ని ప్రతిరోజు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. అయితే బాగా పండిన పళ్ళు, కూరగాయలు, ప్రోటీన్, ఫైబర్తో మిక్స్ చేసి తీసుకుంటే ఇన్స్టంట్ నూడిల్స్ కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చని అంటున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.